వ్యూవర్స్, ఈరోజు బ్యాక్ వర్కౌట్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే రెగ్యులర్ వార్మ్ సెషన్ అయిపోయిన తర్వాత జస్ట్ బ్యాక్ ని యాక్టివ్ చేయడానికి నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను. బ్యాక్ ని యాక్టివ్ చేయడానికి నేను చేసే వార్మ్ జస్ట్ ఇలా పొజిషన్ తీసుకొని బ్యాక్ ని కొంచెం స్ట్రెచ్ చేయాలి. అప్పుడు బ్యాక్ యాక్టివ్ అవుతుంది. మీరు వర్కౌట్ చేసినప్పుడు బ్యాక్ మజిల్ ని టార్గెట్ చేస్తూ వర్కౌట్ చేస్తే దాని మీద మంచి వెయిట్ అనేది పడుతుంది. సో ఫస్ట్ వార్మ్ చేసినప్పుడే నీ బ్యాక్ మజిల్ ని యాక్టివ్ చేసుకో. వార్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు చేయాల్సింది ఏంటి? పులప్స్. మన దగ్గర అయితే ఈ పులప్స్ మిషన్ ఉంది. సో బిగినర్ కి ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే వెయిట్ వేసుకోవడం తర్వాత జస్ట్ దీని మీద ఎక్కి నిలబడి కానీ పులప్స్ చేయడం వల్ల బ్యాక్ చాలా యాక్టివ్ అవుతుంది. సో మెయిన్ మీరు బ్యాక్ వర్కౌట్ చేసే ముందు పులప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పులప్స్ తీసిన తర్వాత మనం మెయిన్ వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. పులప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ప్రిఫర్ చేసేది ఫ్లాట్ పుల్ డౌన్. సరిగా పొజిషన్ తీసుకొని పులప్స్ అయిపోయిన తర్వాత లాట్ పుల్ డౌన్ కొడితే మంచి వెయిట్ పడుతుంది. సో లాట్ పుల్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత సీటెడ్ రోయింగ్ చేయాలి. సో సీటెడ్ రోని ఈ విధంగా చేయాలి. కరెక్ట్ గా తీసుకోవాలి. వెయిట్ ని మొత్తం బ్యాక్ మజిల్ మీద ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఇది సెకండ్. సో ఈ విధంగా రాడ్ రోయింగ్ అయితే చేయాలి. ఇది మెయిన్ గా అప్పర్ మజిల్ ని టార్గెట్ చేస్తాము. బిగినర్ అనేవాడు ఎంటీ రాడ్స్, లైట్ వెయిట్స్ ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మాత్రమే నీకు వెయిట్ ఎక్కడ పడుతుంది, ఏ వర్కౌట్ చేస్తే అనేది తెలుస్తుంది. సో టేక్ లైట్ వెయిట్స్. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దీనికి ఏదైనా సపోర్టింగ్ ఇలా ఫ్లాట్ బెంచ్ అయినా సరే లేదా సీట్ ఏదైనా సరే సపోర్టింగ్ తీసుకొని ఇలా పొజిషన్ చూసుకొని హ్యాండ్ ని ముందు తీసుకెళ్ళి జస్ట్ ఇలా బ్యాక్ పుష్ ఇవ్వాలి. ఈ విధంగా సింగిల్ ఆర్మ్ రోయింగ్ అయితే చేయాలి. సో ఇది చేసిన తర్వాత మనం ఫైనల్ టచ్ అప్ అయితే ఏం చేద్దాం? పుల్ ఓవర్ చేద్దాం. పుల్ ఓవర్ చేసాం అనుకో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో బిగినర్ జస్ట్ ప్రిఫర్ 5 వర్కౌట్స్. 5 వర్కౌట్లు ఒక బిగినర్ కి చాలు, సరిపోతాయి. సో ఆ వర్కౌట్స్ మీరు ఎలా చేస్తున్నారో ఆ ఫామ్, టెక్నిక్ అన్ని నేర్చుకోండి. జస్ట్ లైట్ వెయిట్స్ తోటే వర్కౌట్ చేయండి. అలా అయితేనే మీకు ఫామ్ అండ్ టెక్నిక్ అనేది తెలుస్తుంది. మీరు తీసుకున్న వెయిట్ ఎక్కడ పడుతుందో మీకు తెలుస్తుంది. మెల్లిమెల్లిగా వెయిట్లు ఇంక్రీజ్ చేయండి, మాస్టర్ అవ్వండి. పుల్ ఓవర్ చేయడానికి మనకు కావాల్సింది ఒక 5 kg డంబుల్, ఒక ఫ్లాట్ బెంచ్. ఇలా తీసుకోవాలి. ఇది పొజిషన్. ఈ విధంగా పట్టుకొని జస్ట్ ఈ మూమెంట్ ఇలా తీసుకోవాలి. సో సెట్ కి వెయిట్ ని ఇంక్రీజ్ చేయండి. ఈ పుల్ ఓవర్ తోటి మీ వర్కౌట్ ని ఫినిష్ చేయండి. ఓకే.